so. No, 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 I don't think so. No. అన్నిటిని కూడా వాడి కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు అనమాట మన్మథుడు. అంటే నీ ఎమోషన్స్ని, నీలో ఉండే హార్మోన్స్ని, వీటినన్నిటినీ కూడా శబ్దస్పర్శ రూపరస గంధల్ని, నీ మనస్సుని, రాగం ద్వేషం, వీటన్నిటిని కూడా మన్మథుడు తన హ్యాండ్ ఓవర్లోకి తీసేసుకున్నాడు. తీసుకుని దీంతో నువ్వు ప్రపంచంలో ఆకర్షణ శక్తిని, కామశక్తిని నువ్వు ప్రేరేపించగలవు. ఈ ఆయుధాలు నీకు ఇస్తున్నాను, బ్రహ్మగారు చెప్పారు. ఈ ఆయుధాలు నీకు ఇస్తున్నాను. ఈ ఆయుధాల సహాయంతో నువ్వేం చేస్తావు అంటే, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఇప్పుడు సృష్టి జరగాలి అంటే ఆకర్షణ శక్తి ఉండాలి. ఆకర్షణ శక్తి ఉండాలి అంటే కామశక్తి దాన్ని ఫాలో అవ్వాలి. ఈ ఆకర్షణ శక్తిని, కామశక్తిని కూడా నువ్వు ప్రేరేపిస్తావు అని ఈ ఆయుధాలన్నీ మన్మథుడికి ఇచ్చారు. మన్మథుడేమో ఈ ఆయుధాలన్నీ బాగా సెట్ చేసుకున్నాడు. మరి అన్నీ అరేంజ్ చేసుకోవాలి కదా, అన్నీ అరేంజ్ చేసుకున్నాడు. ఇవి పని చేస్తాయా, చెయ్యవా అని అడిగాడు బ్రహ్మగారు. అంటే బ్రహ్మగారు అన్నారు, నువ్వు టెస్ట్ చేసుకో అన్నారు. నువ్వు టెస్ట్ చేసుకోరా, నీకు అన్ని ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఇచ్చేసాను, నువ్వు ట్యూన్ వాయించుకో, నువ్వు ప్రాక్టీస్ చేసుకో అన్నాడు. అని బ్రహ్మగారు ధ్యానంలోకి వెళ్ళిపోయారు. బ్రహ్మగారు ధ్యానంలోకి వెళ్ళిపోయారు. వీడి చేతికేమో అన్ని ఇన్స్ట్రుమెంట్లు ఇచ్చేసారు. ఇప్పుడు వీడికి తగలబెడతాడో మనకు తెలియదు. అంతే కదా, పిల్లల చేతికి మనం అన్నీ ఇచ్చేసి మనం వెళ్ళి పడుకున్నాం అనుకోండి, వాళ్ళు ఏదో తగలెట్టేస్తారు అక్కడ అన్నీ కూడా. ఆడపిల్లలు అయితే వంటింట్లోకి వెళ్ళిపోయి ఏవేవో అన్నీ వండేయడాలు ఇవన్నీ చేస్తారు కదా. అమ్మ బయటకు వెళ్తే చాలు, వాళ్ళు వెళ్ళిపోయి ఏవేవో అన్నీ తీసేస్తారు, లోపల నుంచి అన్నీ కెలికేస్తారు కదా. అలాగే ఈ మన్మథుడు అన్నీ వాడి చేతిలోకి వచ్చేసే బ్రహ్మగారేమో ధ్యానంలోకి వెళ్ళిపోయారు. సమ్యక్ ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. ఆయనకి అసలు నీ గొడవ నా గొడవ కూడా లేదు. అంత తీవ్రమైనటువంటి ధ్యాన స్థితిలోకి బ్రహ్మగారు వెళ్ళిపోయాడు. ఎంత ఎంత తీవ్రమైన ధ్యానంలోకి వెళ్ళిపోయాడు అంటే, సంధ్య అనే శక్తి ఆయనలో అప్పుడే ఉద్దీపనం చెందుతుంది అనమాట. ఆ సంధ్య అనే శక్తి వస్తుంది. వచ్చేసరికి మన్మథుడు ఏం చేశాడు, టెస్ట్ చేసుకోమన్నాడు కదా, వీడు బాణం వేసాడు. బాణం బ్రహ్మగారు ధ్యానం చేసుకుంటున్నాడు, ఆయనకేమో శక్తులు వస్తున్నాయి. వీడేమో బాణమేమో బ్రహ్మగారిని వేసేసాడు మన్మథుడు. బ్రహ్మ మీద, శివుడి మీద బాణం వేస్తే బూడిద చేసేస్తాడు బాబు. ఈ బ్రహ్మ వేద్మోహన్ కదా, సో ఆయన మీద వేసేసాడు ఆ బాణం. వేసేకల్లా ఆయన ఏదో ఒక దేవతారూపం ఏదో, ఓ సంధ్యాదేవి దేవతారూపం ఏదో ఆయనకి ఏదో గోచరం అవుతోంది. వేసేసరికల్లా ఏమయ్యాడు, అది ఫస్ట్ బాణం బ్రహ్మగారికి ఆ బాణం తగలగానే కళ్ళు తెరిచాడు. ఆయనకి వ్యామోహం కలిగింది. అంతే కదా, పంచబాణాలు, రాగం, వేషం, మనసు, ఇవన్నీ కూడా పెద్ద బాణం రూపంలో ఆకర్షణ శక్తి, కామశక్తి, ఎన్ని శక్తులు ఓ బాణం రూపంలో వచ్చి బ్రహ్మగారికి తగిలేసరికల్లా, బ్రహ్మకైన పుట్టు రెమ్మ తెగులు అన్నారు కదా, అలాగే బ్రహ్మగారికి ఏమైంది, వ్యామోహం కలిగిందిట. వ్యామోహం కలిగి దేని మీద కలిగింది, సంధ్యాదేవత మీద కలిగింది. సంధ్య అనే శక్తి ఉద్దీపనం అవుతోంది. ఆయన సమ్యక్ ధ్యానంలోకి వెళ్ళేసరికి రకరకాల శక్తులన్నీ వస్తాయి కదండి. అలాగే ఆ సంధ్య అనే శక్తి మీదకి వచ్చేసరికి ఆ బాణం వెళ్ళి బ్రహ్మగారికి తగిలేసరికి తన స్థితిని తాను మర్చిపోయాడు. తానెవరో మర్చిపోయాడు. ఆయనకి వ్యామోహం కలిగింది దేని మీద అంటే సంధ్య మీద. ఆ సంధ్య అని మనం ముందే చదువుకున్నాం. ఒక్కొక్క శక్తి కూడా ఒక్కొక్క దేవతారూపం దాలుస్తుంది అని చెప్పారు. కామశక్తి ఎవరు అంటే మన్మథుడు. ఈ సంధ్య, ఈ శక్తిని ఎలా అయితే ఆయన దేవతను ఎలా అయితే ఆయన ఆవాహన చేశాడో ఆవిడ వచ్చేసింది. ఆవిడ మీద వ్యామోహం కలిగేసింది. వ్యామోహం కలిగేసిన ఏమైంది, తానెవడో మర్చిపోయాడు, సిగ్గు వదిలివేశాడు. తన స్థితిని తాను మర్చిపోయి ఆ సంధ్యాదేవిని పట్టుకుపోయాడు. నిండు సభలో బ్రహ్మగారు తన పొజిషన్ ఏమిటో, తన స్టేటస్ ఏమిటో, తన స్టేచర్ ఏమిటో ఇవన్నీ కూడా మర్చిపోయి ఆ సంధ్యని పట్టుకుపోయేసరికి ఆవిడ సిగ్గుతో సభాస్థలిని వదిలి పారిపోయింది. ఆవిడని అందుకోవాలని ఈ బ్రహ్మగారు పద్మం నుంచి దిగి పద్మంలోంచి లేచాడంటే, అసలు ఆ పద్మంలో కూర్చోవడం అంటే ఎంత పెద్ద పొజిషన్ అండి. అంత పెద్ద పొజిషన్ వదిలేసి ఆ పద్మంలోంచి దిగిపోయి అంతటి వాడు మృగమైపోయాడు. కామాది వికారాలు పుడితే ఎంతటి పెద్దవాళ్ళైనా పతనం అయిపోతారు.
కామాం తురాణం న భయం న లజ్జ. ఎప్పుడైతే కామం అనేటువంటి శక్తి నీలో ప్రవేశించిందో, కామాకర్షణ కలిగిందో, నీ బ్యాక్గ్రౌండ్ అంతా నువ్వు మర్చిపోతావు. నీకు సిగ్గు ఉండదు, భయము ఉండదు. చూడు ఎలా మాట్లాడుతున్నాడు, చూడు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడో చూడండి. వాడికి భయం లేదు, సిగ్గు లేదు, వాడు ఏమైనా చేసిస్తాడు. సో ఈయన ఏంటంటే ఆవిడ వెనకాతలు పరిగెట్టడం మొదలెట్టాడు. అంతటి వాడు మృగమైపోయాడు. కామాది వికారాలు పుడితే ఎంతటి పెద్దవాళ్ళైనా పతనం అయిపోతారు. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, ఈ ఐదింటితోటి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా సాధనలో ఉన్నవాళ్ళు. ఆయన సాధనలో ఉన్నాడు. ఆయన సమ్యక్ ధ్యానంలో ఉన్నవాడు ఆ కామాది వికారానికి లోనైపోయి ఒక మృగంలా మారిపోయి పరిగెడుతున్నాడు అనమాట. వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలి సాధనలో ఉన్నవాళ్ళు, పెద్ద పదవుల్లో ఉన్నవాళ్ళు. ఎందుకంటే క్యారెక్టర్ అసాసినేషన్ అనేది ఎక్కడ జరుగుతుందండి? పెద్ద పొజిషన్లో ఉన్నవాడికి వెనకాల వాడి బ్యాక్గ్రౌండ్ అంతా తవ్వుతారండి. తవ్వి ఎవరో స్టూడెంట్ డేస్లో ఎప్పుడో గర్ల్ ఫ్రెండ్ ఎవరో ఉంటే వాడికి దానికి లింక్ పెట్టేసేసి ఇంకా నానా భాగవతం చేసేస్తారు. ఎలా అసాసినేట్ చేస్తారంటే క్యారెక్టర్ని. అందుకని ఎప్పుడైతే మనం పెద్ద పొజిషన్లోకి వెళ్ళామో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం బయటకు వచ్చినప్పుడు ఎస్పెషల్లీ మన మాట, మన పలుకు, మన అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు కదా మనల్ని. సభా మర్యాదలు అనేవి కొన్ని ఉంటాయి కదా, అక్కడ కూడా ఈ అని వెకిలిగా మాట్లాడకూడదు కదమ్మా. జాగ్రత్తగా చక్కగా డిగ్నిఫైడ్గా ఉండాలి కదా. ఈ డిగ్నిటీ లేదు, ఏమీ లేదు. ఈయనేమో పరిగెడుతున్నాడు. పతనం అయిపోతారు. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలి. సాధనలో ఉన్నవాళ్ళు, పెద్ద పదవుల్లో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. చతుర్వేదాలు అభ్యసించిన బ్రహ్మగారు బురగం అయిపోయి పరిగెడుతుంటే దేవతలంతా ముసిముసి నవ్వులు నవ్వుతున్నారట. ఎంత అవమానం! ఆ మృగాన్ని కంట్రోల్ చేసేవాడు ఎవడు? ఒక లేడీలా మారిపోయాట బ్రహ్మగారు. మారిపోయి పరిగెడుతున్నట్టు ఆవిడ గారి కథ. అలాంటి పరిస్థితుల్లో అలాంటి వాళ్ళని కంట్రోల్ చేసేది ఎవరు అంటే మన శివుడు. ఈ శివుడు ఏం చేశాడు? దేవదేవుడైన శివుడు దేవతలని కంట్రోల్, అంటే దేవతలు ఎప్పుడు తప్పులు చేసినా కూడా శివుడో విష్ణుమూర్తికి చాలా ఇంటెలిజెంట్ కదా, ఆయన వచ్చి అన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు జనరల్గాను. కానీ ఇక్కడ శివుడు వచ్చేసాడు, దేవతల్ని కంట్రోల్ చేసేవాడు, వాళ్ళని కంట్రోల్ చేసేవాడే శివుడు. ఒక మూర్తి ధరించి వస్తున్నాడు. అంటే ఇంతవరకు మనం భోగమూర్తుల్ని చూసాం, పరివారమూర్తుల్ని చూసాం, ఉగ్రమూర్తుల్ని చూసాం. ఇప్పుడు శివుడు ధరించిన మూర్తి ఏమిటి అంటే అది కిరాతమూర్తి. కిరాతమూర్తి అంటే ఒక కిరాతకుడిలాగా ఆయన తయారై వచ్చాడు. ఆయన ఆయుధం, ఆయన గెటప్ అంతా ఎలా ఉందో చెప్తాడండి. ఆయన ఆయుధం ఎలా ఉందంటే పినీకం ధనస్సు. అదేంటంటే ఒక వెదురు బద్దలాగా మారిపోయింది. ఒక వెదురు బద్దలాగా మారిపోయింది. అమ్ముల పొదలు 2 ఉన్నాయి. జటాజూటం జుట్టులాగా మారిపోయింది. తలపాగా పెట్టుకున్నాడు. ఒక నెమలి పింఛం పెట్టుకున్నాడు. బంగారం లాంటి స్వరూపంతో మెరిసిపోతున్నాడు. ఆయన అటవికుడు, ఆమె అటవిక. అంటే ఎరుకత. అంటే ఇక్కడ శివుడి యొక్క ఎలా గెటప్ ఎలాగ ఉంది అంటే నెలవంక తలపాగ నెమలి ఈకగా మారే, తలపై గంగమ్మ తలపులోనికి వారే, నిప్పులులికి కన్ను నిదురోయే బుట్టాయే, భూతి పూత కుమారు పులితోలు బరువాయే, ఎరుకగలిగిన శివుడు ఎరుకగా మారగా, తల్లి పార్వతి మారి తాను ఎరుకతగా, ఓంకార ధనవుగా నుడిగే త్రిశూలంబో. ఒక వెదురు బద్దలా మారిపోయింది. కైలాసమును వీడి కదలి వచ్చెను శివుడు. వేటూరు సుందరమూర్తి గారి రచన. కిరాతర్జనీయం మళ్ళీ చదువుకుందాం, అందులో వస్తుంది. అటవికుడు, ఆమె అటవిక, ఎరుకత. అది కిరాత రూపం ధరించి ఇద్దరు నిల్చున్నారు. ఆ బ్రహ్మగారు పరిగెడుతున్నాడు. ఆ సంధ్యాదేవి ఎక్కడికో అరణ్యంలో వెళ్ళిపోయింది. బ్రహ్మగారు ఒక లేడీ రూపం ధరించి ఆవిడ్ని ఫాలో అవుతున్నాడు. ఇప్పుడు పాలనేత్రం, శివుడి యొక్క పాలనేత్రం తిలకంగా
మారిపోయింది. ఈ శివుడు ఒక వేటగాడయ్యాడు. అంటే అంత పెద్ద శివుడు కూడా భూమి మీదకి బ్రహ్మగారిని సంస్కరించడానికి వచ్చాడు. ఆయన ఏంటంటే ఒక కిరాతకుళ్ళలాగా మారిపోయాడు. ఈ శివుడు ఒక వేటగాడయ్యాడు. ఆయనతో పాటు 4 వేట కుక్కలు కూడా ఉన్నాయి. వేట కుక్కలు అనేసరికల్లా మనకి ఎవరు గుర్తొస్తారండి? నాగార్జున గుర్తొస్తాడు. ఆదిశంకరాచార్యులు నాగార్జున చూపిస్తారు కదా, దత్తాత్రేయ స్వరూపం అనేసరికల్లా వేట కుక్కలు వేసుకుని వస్తాడు నాగార్జున. అలాగా ఈయన కిరాత రూపంలో ఒక వేటగాడయ్యాడు. ఆయనతో పాటు 4 వేట కుక్కలు ఉన్నాయి. వేదాలే వేట కుక్కలు అయ్యాయట. భౌ భౌ అంటున్నాయట. అంటే వేదం ఎలా హౌ హౌ అని చదువుతారు కదా, అలాగే కుక్కలు భౌ భౌ అని అరుస్తున్నాయట. ఇక్కడ ఆయన ఎందుకోసం, ఏ వేట కోసం వచ్చాడు అంటే మాయామృగాన్ని వేటాడడానికి వచ్చాడండి శివుడు కైలాసం నుంచి. ఆ మృగం పరిగెడుతోంది, శివుడిని చూసింది. పరిగెడుతున్న మృగం శివుడు ఇలా రాగానే ఆ శివుడిని చూసింది. చూసి ఆగి ఆ శివుడికేసి అలా తిరిగి చూసింది ఆ మృగం. ఎప్పుడైతే ఆ మృగం ఆ శివుడికేసి చూసిందో అన్నీ దానికి గుర్తుకొచ్చింది. తను చేసిన పనులన్నీ గుర్తుకొచ్చాయి. వెంటనే లేడీ రూపం నుంచి తానేమిటో తెలుసుకున్నాడు. పరుగు ఆపాడు. ఆపి తానేమిటో తెలుసుకున్నాడు. వెంటనే లేడీ రూపం నుంచి బ్రహ్మ రూపం ధరించాడు. మనమైనా అంతే కదండి, పరిగెడుతుంటాం. ఈ మాయా మోహ ప్రపంచంలో మనం లేడీలాగా ఆ మాయా మృగాన్ని పట్టుకోవడం కోసం ఎవరో ఏదో డబ్బులు కావాలి, ఏదో అందమైన అమ్మాయి ఉంది, లేకపోతే ఎవరో బాయ్ ఫ్రెండ్, ఏదో ఒక ఆశ, దాని గురించి నువ్వు పరిగెడుతున్నావు. ఎప్పుడైతే నీ దృష్టి, నీ అంతర దృష్టి ఆ ప్రాపంచిక విషయం మీద నుంచి శివుడికేసి ఎప్పుడైతే తిరిగిందో నీ సత్స్వరూపాన్ని నువ్వు గుర్తిస్తున్నావా లేదా? సింబాలిజం. ప్రతి పురాణ కథలోంచి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఈ సింబాలిజంని మనం అర్థం చేసుకోవాలి. నీ మనసు ఎప్పుడైతే అట్నుంచి ఇటు తిరిగిందో, నీ ఫోకస్ ఆ ప్రాపంచిక విషయాల మీద నుంచి ఎప్పుడైతే, భౌతిక విషయాల నుంచి ఎప్పుడైతే నీ దృష్టి ఆధ్యాత్మిక విషయం వైపు తిరిగిందో నువ్వు మామూలు మనిషి అయిపోయావు. నీ సత్స్వరూపాన్ని నువ్వు తెలుసుకున్నావు. అలాగే బ్రహ్మరూపం వెంటనే తను ధరించాడు. సిగ్గుతో తల వంచుకొని వెళ్ళి తన ఆసనం మీద కూర్చున్నాడు. అప్పుడు మన్మథుడు అన్నాడు, ఏమో అనుకున్నాను కానీ నా బాణం బాగానే పనిచేసిందే అన్నాడు. బ్రహ్మగారికి కోపం వచ్చింది. దొంగ మొహమా, ఓరి దుర్మార్గుడా, సమయం సందర్భం లేకుండా ఎవరి మీద వేయాలో కూడా తెలుసుకోకుండా వేసేసావు. నువ్వు ఇంతమందిలో నన్ను అవమానించావు కనుక ఎవడి కంటి చూపుతో నాకు బుద్ధి వచ్చిందో వాడి కంటి మంటలోనే నువ్వు కాలిపోతావు అని బ్రహ్మగారు మన్మథుడికి శాపం ఇచ్చారు. అంతే కదా, ఆయన ఎవరి చూపు, ఆయన శివుడి చూపు ఆయన మీద పడింది కాబట్టే కదా ఆయన మామూలు మనిషి అయ్యాడు. ఆయన మామూలు మనిషి అయ్యాడు కాబట్టి నేను ఎవరి చూపు వల్ల అయితే నేను మామూలు మనిషిని అయ్యానో ఆ చూపు నీ మీద పడగానే నువ్వు బూడిద కుప్పలా మిగులుతావు అని బ్రహ్మగారు మన్మథుడికి శాపం ఇచ్చేసరికల్లా అప్పుడు అన్నారు బ్రహ్మగారు, నువ్వు కలిపోతావు. ఈ కిరాత రూపం శత్రునాశన రూపం. ఈ కిరాత రూపాన్ని ఎవరైతే ధ్యానిస్తారో శత్రువులు నశిస్తారు. అలాగే మనం కిరాతార్జునీయంలోకి వస్తే కనుక అది కిరాత స్వరూపం, అది ఉగ్ర రూపం. కిరాత రూపం అనేది నిజంగా అది ఒక ఉగ్ర రూపం. వీరభద్రం ఇంకో ఉగ్ర రూపం. ఎస్, మహాభారతంలో అరణ్య పర్వంలో ఆ 5 బ్రదర్స్ ద్రౌపదీదేవి గారు అరణ్యంలో అలా నడుస్తూ ఉంటారు, అలా తిరుగుతూ ఉంటే అప్పుడు ధర్మరాజు అర్జునుడికి ఒక మంత్రం ఉపదేశించి, నాయన నువ్వు చక్కగా తపస్సు చేసుకో, మేము అరణ్యంలో ఇలాగా కాలక్షేపం చేస్తూ ఉంటాం అనేసరికల్లా అర్జునుడు ఒకానొక ప్రదేశాన్ని సెలెక్ట్ చేసుకొని అరణ్యంలో ఆయన ఓం నమః శివాయ జపం చేస్తూ ఉంటాడు. జపం చేస్తూ ఉండేసరికల్లా అర్జునుడు ఆ తపస్సు చేస్తూ ఉండేసరికల్లా ఏమవుతుంది అంటే ఆయన తపస్సు చేస్తుంటే ఏం జరుగుతుందండి? తపస్సు ఎప్పుడైతే ఉగ్రం అయిపోతుందో ఏం జరుగుతుందండి? అగ్నిజ్వాలలు, శుభ్రంగా అగ్నిజ్వాలలన్నీ అరణ్యాన్నిండా వ్యాపించేస్తాయి.